Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. రే శివా, రే శివా, కూర్చో, చెప్తా. కూర్చో కూర్చో, మాట పర్సనల్ మాట్లాడేది లేదు, కూర్చో. నీ రాశి ఫలాలు చూసినావా? రాశి ఫలాలు చూస్తున్నావా నువ్వు? రాశిని చూస్తున్నావా? రాశి ఫలాలు చూస్తున్నావా నువ్వు? రాశిని చూస్తున్నావా? చిల్లరగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ వేరేవాడు ఎట్లా ఎదుగుతున్నాడు, మన కొంపల కాడకు వచ్చి అరిచినోడు, మన మీదకు వచ్చినోడు, నిన్ను భ్రష్టు పట్టించాలని చూసినోడు ఈ పొద్దు స్థాయికి పోవాలని ప్రయత్నిస్తున్నాడు. పంపించే వెనకల నుంచి కుట్ర జరుగుతుంది, వాడిని పంపించే కూడా జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? దారిలో కనమన్నాడు గంగిరాజు మనిషి అని చెప్పి ఇంటికాడికి వచ్చి రచ్చరచ్చలు లేపినోడు మనలో వచ్చేది కాదు, వాడు పోతున్నాడు. యాడికి? బిగ్ బాస్ పంపిస్తాను మీ అక్క. వాడిని అడిగితే ఏరా నువ్వు అంటే, ఎవరు పంపించింది అప్పుడు ఇంటికాడికి మళ్ళీ అడ్రస్ లేకుండా పోయినావు అంటే, అక్క పంపించింది నాకి. అది వచ్చినాడు చూడు. కూర్చో, మాట్లాడతాను. పోతానంటే పోనీ కూడా కూర్చోదా. ఇప్పుడు నువ్వు అప్పుడు వచ్చి ఇళ్ళకాడ అల్లరి చేయడము, మర్యాద తీయడము, వానికి కూడా అప్పుడు వచ్చే అవకాశాలు నువ్వు చేసిన అల్లరి వల్ల, నువ్వు మర్యాద తీయడం వల్ల పోయినాయి, చాలా పోయినాయి. మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. రాజ్భవన్ తో వచ్చింది. బిగ్ బాస్ కి వెళ్తున్నా. నువ్వు బిగ్ బాస్ పోతావు, ఓకే, నీది బాగా, నేను చెప్పని నీది బాగా జరిగింది. అప్పుడు వచ్చి ఇళ్ళకాడ మర్యాద తీసినావు. నువ్వు బిగ్ బాసే. వాడు డల్లే బాస్కు పోవాలని పోల్సినోడు, అది కూడా అది కూడా మిస్ అయింది. అక్క సపోర్ట్ నాకు ఫుల్ ఉంది, టాలెంట్ ఉంది. అక్క సపోర్ట్ నీకు ఉంది, వానికి నా సపోర్ట్ ఉంది. నీకు నెట్వర్క్ అర్థం కావడంలే. సపోర్ట్ ఉంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. టాలెంట్ టన్నులు ఉంది ఇక్కడ. టాలెంట్ టన్నులు ఉంది ఇక్కడ. నాకుందా ఏమన్నా మాట్లాడు. వాడిని ఎందుకు తిడతావు నువ్వు? ఇంతకుముందు మర్యాద తీసే వాడికి వచ్చిన అవకాశాలు పోయినాయి తెలుసా. అసలు రజనీకాంత్ గారు కూడా ఒకసారి ఫోన్ చేసినాడు, అడుగు. అడుగు. సర్లే కానీ నీ ఒకటి మనం కొట్లాడుకో, నువ్వు ఓపెన్ గా చెప్పు. మనం కొట్లాడుకునేది ఎందుకు చెప్పేసి. కొట్లాడుకొని వద్దు, మాడదు. ఇప్పుడు ఈ అవకాశం ముదిరి ఈ పోతాను. నెక్స్ట్ ఇయర్ కాల్చి నువ్వు పోదు. నువ్వు పోదు. అవకాశం వచ్చిన అవకాశం నొక్కిమంటే కూర్చో మాట్లాడదాంలే. ఒకే అనలేదు నేను. గతంలో మర్చిపో, అవన్నీ పెట్టుకోవద్దు, అర్థమైందా? చూడు, ఆ రోజు నువ్వు వాని మర్యాదలు తీసినావు ఇళ్ళ కాడ, పర్లే. వాడు చాలా కోల్పోయినాడు, కృమిసిపోయినాడు, నశించిపోయినాడు, అన్ని మానసికంగా చాలా శోభ పడినాడు. అవన్నీ బాగానే పెట్టి నువ్వు ఇప్పుడు నీకు వచ్చిన అవకాశాన్ని వానికి అట్లా ఒక పెద్ద మనసుతో ఇచ్చేస్తే, నువ్వు మీ అక్క మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసుకొని బిగ్ బాస్ కాకపోతే బడే బాస్, డల్లే బాస్, టాలెంట్ గురించి మాట్లాడదు, సపోర్ట్ గురించి అసలు మాట్లాడద్దు. టాలెంట్ సపోర్ట్ నాకు అన్ని తెలుసు.
నీకు అన్న సపోర్ట్ ఉంటే నాకు అక్క సపోర్ట్ ఉంది. మీ అక్కకి నాగార్జున గారి పిఏ వరకే ఉంది, నాకు డైరెక్ట్ నాగార్జున గారి వరకు ఉంది. ఇంతకుముందు అక్కినేని వారి వరకు కూడా ఉండే. నీకు తెల్లు నా నెట్వర్క్ ఏంది, నా టాలెంట్ ఏంది, నేను ఏందనేది. దీన్ని మంచిగా అవకాశము ఇచ్చేసి మూసుకొని వెళ్ళిపోయినావు అన్నట్లుండాలా, తప్పుకోవాలా. అవకాశం ఇచ్చేమని అడుగుతున్నాడేంటే అవకాశం రాదు కానీ నన్ను అడుగుతుంటా అవకాశం ఇచ్చేమని. నీకే డైరెక్ట్ వచ్చిందా మీ అక్క సపోర్ట్ చేస్తే వచ్చింది. యాడ్ నుంచి ఉంది. వీడియో తీసి పంపిస్తాను, నాగార్జున గారికి పంపిస్తాను. నిలబడు ఆ పక్క, ఏం ఆ పక్క నిలబడు, హోరహోరి చూసుకుందాము. నిలిపించాలి, ఎప్పుడు చెప్తాయి. ఇప్పుడు నువ్వే భయపడి నాకొద్దు అనే ఛాన్స్ బుర్రకల్లా నువ్వే డైరెక్ట్ ఇచ్చేసి చేతిలో పెట్టి వెళ్ళిపోతావు. ఛాన్స్ కావాలా? బిగ్ బాస్ కి వెళ్తారు మళ్ళీ నేను దొరకను, సెల్ఫీ కావాలంటే ఇస్తాను. ఛాన్స్ కావాలా? బిగ్ బాస్ కి వెళ్తారు మళ్ళీ నేను దొరకను, సెల్ఫీ కావాలంటే ఇస్తాను. ఇప్పుడే బిగ్ బాస్ కి వెళ్ళిపోతావు, బయటికి రా, బయటికి రా, మన సెల్ఫీలు వీడు విన్నర్ అయినాక కప్పు పట్టుకొని నీకు సెల్ఫీ ఇస్తాడులే. చూడు కదా, చూడు ఇప్పుడు చూడు, చూసి మాట్లాడు. సినిమా అసలు వెళ్ళిపో. సరే అవన్నీ వద్దులే కానీ పాట పాడుకుంటా ఓన్ డాన్స్ చెప్తాను. జరిపేది ఇట్లా అంతే కదా. అది పైంది సాంగ్ పెడతారా వేసేయమంటారా? అది నువ్వు సాంగ్స్ ఉంటేనే చేయగలవు, వీడి తోటి సాంగ్స్ చేయగలడు. ఇప్పుడన్నా తెలిసిందే టాలెంట్ ఎవరిదనేది. అదే వితౌట్ సాంగ్స్ నువ్వే పాడుకుంటా చెయ్యి. ఇంగ్లీష్ సాంగ్ చెయ్యి, మళ్ళీ తమిళ సాంగ్, కన్నడ సాంగ్, తెలుగు సాంగ్. ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ ఎల్జీ సామ్సంగ్ తమిళ్ మలయాళం హిందీ హిందీ క్యారే కమ్ జాతా హై మేరీ తూ జా జలే జా లే జలే 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 జా. ఆగ్రా బచ్చా ఉండు. నెక్స్ట్ ఏంది సాలే నువ్వు పక్క భయపడి పెట్టండి. తెలుగు చేయరా తెలుగు అజయ్ దాయి దాయి దాల్నా దాయి దాయి మమ్మ కుంద్రి పాపనీయ మామ దాయి దాయి మామ మీ పాపని మామ కలిసి వస్తే ఆశలన్నీ మనవే మామ. నువ్వు చేయను ఏమా ఉండు, నువ్వు రా, నువ్వు రా. రెడీ చొమ్మోడి పెట్టి ఇంకా ఆ బాత్రూమ్ వాళ్ళంటే నువ్వు ముందు పొయ్యేసి వచ్చి పాల్గొను. ఇట్లా తిరిగి చెయ్యి, చెయ్యి. సరే అది బస్ స్టాండ్ కాడ వీళ్ళు రైల్వే స్టేషన్ కాడ దోక్కుంటా పోతాడు డబ్బులు. అది అదే నీకు కరెక్ట్. ఇది బాగా ఇంత బాగా చేయకూడదు ఎవడో. అవన్నీ ఇప్పి ఏం నువ్వు ఇప్పుడు ఏం భరతనాట్యము కథక్కలి కూచిపూడి చేయాల్సిన లేదు. కానీ ఓ నిమిషం ఆపు. రూల్స్ చెప్తాను, ఫస్ట్ వినండి. రూల్స్ చెప్పని చేసి ఇద్దరు ఒకటే రకం చేయండి, లేదా వానకంటే కొంత తక్కువ చేయి. మళ్ళీ ఓవర్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోవాలనే టైప్ చేయొద్దు. మన పోతానే లోకల్ తెలుగు దానికి నువ్వు అంత మళ్ళా పర్ఫార్మెన్స్ ఇచ్చి నేనేదో ఓంకార్ అన్నయ్య ఇప్పుడు నేనేదో పొగడనన్నట్టు చేస్తాను. నువ్వు ఆపు చాలు. ఆ డాన్స్ దండి చూసినాం ఎట్లాంటి.
సినిమాలు నరాలకి ఎక్కిస్తాడంట. ఇతను ఎక్కిస్తాడు. అది వినేవాళ్ళు ఏమని చెప్తాడు, అది ఇడిచిపెట్టి. కానీ ఓ మంచి ఓన్గా డైలాగ్ చెప్పు, ఫ్యామిలీ డైలాగు. ఎవరు చెప్పండి? నేనా చెప్పి నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. వద్దు పర్ఫార్మెన్స్ నువ్వు చెప్పు, పవర్ఫుల్ చెప్పగలవు నువ్వురా. డైలాగ్ ఉండు. ఒక నిమిషము, ఎవరు వచ్చినట్టున్నారు. బంధువులు ఎవరు వచ్చారు. మంచి ఫ్యామిలీ డైలాగు, కళ్ళ తడలు నీళ్ళు వచ్చేటట్లు చెప్పు. డైలాగు కళ్ళ తడలు నీళ్ళు వచ్చేటట్లు చెప్పు. ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపించేయి. చూడు గమ్ని బిగ్ బాస్ స్టార్ అప్పులో ఇస్తాను ఉండు. కళ్ళ తడి పెట్టుకునేదట్లా, గుండెలు బాదుకునేదట్లా ఎమోషన్ అంటే ఏందో చూపి ఒకసారి. ఫ్యామిలీలో ఎంత పేరు ఉంటుందో చూపి ఒకసారి, పెయిన్ ఎట్లుంటుందో. అత్త నువ్వు లేచిపోయినప్పుడు నువ్వు లేచిపోయినోడైతే ప్రేమ, మేము లేచిపోతే ప్రేమ కాదు అత్త. కుదిరితే క్షమించు, లేదంటూ కట్నం ఇచ్చు. కుదిరితే క్షమించు, లేదా కట్నం ఇచ్చి నన్ను జీవించత్తా, జీవించు ప్లీజ్ అత్త. చేసి నన్ను గుర్తించత్తా. నువ్వు చేయగలవా? చూడు మాటల్లో పెట్టి అత్తను కూడా పట్టుకుంటున్నాడు. అది అంటే ఏమో అత్తతో అంత క్లోజ్ బిహేవ్ చేసి చెప్తాను. బాగా చెప్పిన వాళ్ళే చేయలేదు. ఫ్యామిలీ చెప్పు. ఫ్యామిలీదా అత్త నువ్వు, అత్త మామా, అత్త మామా, అల్లుడు, యాక్షన్ సెంటిమెంట్ ఫ్యామిలీ. అత్త నువ్వు లేచిపోతే తప్పు లేదు, కానీ ఈ రోజు నీ కూతురు కాపీ కొడతానండి డైలాగ్. అత్త చెప్పు నా కాఫీ కొట్టొద్దా ఏం రాయవే చెప్పు నా కాఫీ కొట్టొద్దా ఏం రాయవే నువ్వు చెప్తాను. చెప్పు చెప్పు ఎవడొద్దు అన్నాడు. 5 సంవత్సరాలు నీ వెనకాల తిరిగాను కదే, పిచ్చి కుక్కలు 5 సంవత్సరాలు నీ వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకున్నాను కదే. తెలియదా నీ పేదన్ని, తెలియదా నేను లేనని, తెలియదా డబ్బులు లేనని. 5 ఏళ్ళు టైం వేస్ట్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు టైం వేస్ట్ చేసుకోకపోతే ఇప్పేమని అంబానీ అయిపోతాను. టైం వేస్ట్ చేసుకోకపోతే ఇప్పేమని అంబానీ అయిపోతాను. నాటకాలా లేదా ఏమైనా 10 కంపెనీలు పెడతాడు 5 ఏళ్ళు. ఏదో కోల్పోయినట్లు, ఏదో ప్రపంచాన్ని ఏలేస్తాండి అన్నట్లు 5 ఏళ్ళు వెంట పడకపోయింటే తిరిగాను కదే. వెనక తిరిగినవాడు కనపడలే. అమెరికా సందం అంటాడు చెక్కి సరిపోయి కదే. ఇప్పుడు నిన్ను బతుకు నువ్వు నన్ను మర్చిపోయి నిన్ను మరలేకపోతున్నా. ఏంది ఇంగ్లీష్ స్టార్ జాల్ సినిమా చూపిస్తాను. మంచి పని చేసి చెక్కేసిపోయి ఇద్దరు కొట్లాడండి. ఇద్దరు సీరియస్నెస్ సీరియస్నెస్ చూపి ఒకసారి. చూపి సీరియస్ అంటే ఏందనేది చూపి. నువ్వురా నిలబడి నీకు సీరియస్ చూపిస్తాడు, పోసుకుంటావు. ఇప్పుడు వాడు చేస్తా భయపడినావా? చూడే ఇప్పుడు నువ్వు కోపం రారా, నీ అని చేయలే. వాడిపోతా వీడిపోతా కుక్క నరికేస్తాను ఈరోజు. ఒక్కొక్కరిని కాశీర్ ఖాన్ 100 మంది ఒకేసారి రమ్మడు చూస్తాం. నాకు ఏడుపు వస్తుందిరా. ఏదో మనసులో పెట్టుకొని నువ్వు నటింలో సీరియస్ పెట్టుకొని కొరికే చేస్తాడా కోతి ఏమన్నా అది ఇబ్బంది ఏమన్నా లేకుంటే ఇప్పుడు గంగరాజు కాడ మానేసి మానేసుకో అంత ఓవర్ చేయొద్దు.
ఏది పాత పెట్టుకొని ఫైట్ సీన్ నువ్వు చేద్దు ఫైట్ సీన్ చూపి ఆ మార్షల్ ఆర్ట్స్ అది ఆర్ట్స్ ఆర్ట్స్ ఫైనాన్స్ ఉన్నాయి కదా అవి చూపి రైట్ కొంచెం చూపి ఊడిపోయినావు అదొక ఆర్ట్లే ఊడిపోయినావు అదొక ఆర్ట్లే అది నువ్వు చూసాడు కరాటే ఫైల్ చూస్తే చచ్చిపోతావు ఏయ్ కమాన్ డూస్లీ ఉండు ఊర్లో కుక్క తెలుగు మార్షల్ ఆర్ట్స్ ఏ డాన్స్ చేస్తున్నాడు సిగ్గన్న ఉండాలి ఏందది ఏందది ఇట్లా ఏంది క్లబ్ డాన్స్ కొట్లాడతావా నువ్వు మొగోడైతే కొట్లాడతావా ఫైటింగ్ చూసుకుంటావా లే నువ్వు కరాటీలో చూపి రెడీ ఉండు మీ ఇద్దరు పెడతా ఉండు మీ ఇద్దరు పెడతాను ఫైటింగ్ పెడతాను ఉండు రా నిలబడు నీకు నాగార్జున గారు చూస్తారా అది మైండ్ లో పెట్టు నిలబడు నువ్వు పొరపాటు మూతికి గుద్ది ఏమన్నా దొమ్మలు గుద్ది వాడేమన్నా సచ్చితే నువ్వు పోవు అది మైండ్ లో పెట్టుకో నువ్వు ఇష్టాసారం చేసి దెబ్బలు తగిలిచ్చాడు చేయొద్దు బిగ్ బాస్ పోయేది అది గుర్తుపెట్టుకో నువ్వేదో కొట్టమనంత కొట్టకూడదు రెడీ కొట్టమనంత కొట్టకూడదు రెడీ ముందుగానే చెప్తాను ఎవరు చనిపోయినా ఎవరికి బాధ్యతలు గారు ఇది ఏమంటే బిల్డప్ కి వీని చేతిలో నువ్వు సచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త సరే బిల్డప్ ఇచ్చుకుంది రెడీ ఉండండి రెడీ గాలి తీసుకోండి గట్టి ఊపిరితిత్తులు లేగి కిడ్నీలు లేకపోయిన తర్వాత లివర్ లేకపోని వదలండి ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ ఫైట్ పిల్లోడు చచ్చిపోతాడు గాలాడక అది కమాన్ వేసేయ్ నడాలు విడిచిపడేవానికి పెళ్ళికి కూడా పనికి రాకుండా వేసేయ్ కాళ్ళు ఎత్తి తిప్పి రౌండ్లే ఇడికి రండి ఓడాడు రౌండ్ టూ ఓ నిమిషం గాలి బాగా పీల్చుకోండి జ్యూస్ చూడ ఓవర్ యాక్షన్ చూడు ఒకసారి జ్యూస్ దాకా వస్తాడంట బాక్సింగ్ కూడా రెడీ 1 ఫాస్ట్ ఫైట్ రాదా నీకు ఫాస్ట్ ఫైట్ రాదా ఫాస్ట్ ఫైట్ అది రాదా ఉంటది లాస్ట్ ఫైట్ రౌండ్ 2 గాలి పీల్చుకోండి నువ్వు కూడా పీల్చుకో వదిలేండి వెనకల స్టార్ట్ ఫైట్ కాదు స్టార్టింగ్ చెప్పిన రూల్స్ ఇష్టాసారము కొట్టకూడదు అని అది నువ్వు రూల్స్ బ్రేక్ చేసినావు నువ్వు ఓడిపోయినావు నువ్వు బిగ్ బాస్ కి బ్రేక్ లేదు నేను పంపిస్తాను ఇక్కడ పెట్టా మూలకు సిల్లు రికార్డ్ అవుతుంది నీ అక్క కూడా నేను కాపాడలేదు నువ్వు ఇంటికి పోయితా బయలుదేరిగా ఇంకా బయలుదేరి నీకేం తరం కదా అవార్డు ఇచ్చేది ఇవన్నీ మాయలో ఊళ్ళో బతుకుతున్నావు అసలు 0%
మంగళంపేట డాక్టర్పేట పెంచులు కూడా తలగడ కూడా జరిగేదంతా ఒక్కటి కూడా జరుగుతుంది. షేర్ ఆటో ఏంది అది ఎక్స్ప్రెస్ సాగర్ రూల్ మీద జరుగుతుంది. చెప్పిన తలకే ఉండదు వీడియో కంటే ఇంట్లోకి వెళ్ళిపోవద్దు పో పోవద్దు ఓడిపోయాను ఇట్లా వాళ్ళతో నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అసలు నువ్వు పిలిచడమే తప్పు. అది అసలు ఇంట్లో ఇప్పుడు భార్య ఉంటుంది ఈరోజు సాయంత్రం అక్కకి నాకే. వాడు ఎక్సర్సైజ్ చేసుకునే టైం అయింది. వాడు జిమ్కి టైం అయింది. మళ్ళీ నువ్వు వెళ్ళిపో. వాడు ఎక్సర్సైజ్ చేసుకోవాలా పో. వాడు ఎక్సర్సైజ్ చేసుకోవాలా. నీకు వచ్చే ఛాన్స్ లేదు. ఉన్నాడు నువ్వు కానీ ఇంకోసారి వచ్చావనుకో నా కొడక దుప్పన కొడక ఎత్తి జుట్టు లేకుండా చెప్తే అసలు ఏమంటాడే నరికి నరికి పోగులు పెడతా మళ్ళా. నీకేమన్నా ఉందా? నీకేమన్నా ఏం ఎక్కువ కొట్టినాడా నీకు? మళ్ళా ఎక్కువగా మళ్ళా చెప్పుకో మళ్ళా రా బయట రా. బయట